బ్రో, ఈ సంక్రాంతికి బాలకృష్ణ గారు డాకు మహారాజ్ సినిమాతో అయితే రాబోతున్నారు. ఈ సినిమా పైన మంచి హైప్ ఉంది. అయితే ఈ సినిమా సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. సో ఎప్పుడు జరగచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే నందమూరి అభిమానులందరికీ కూడా ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గానే దేవరా సినిమా చూసాం. సో నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక యంగ్ టైగర్, సో మంచి హిట్, సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే బాలకృష్ణ విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న తరం హీరోలు. సో వీళ్ళు ఆ తరం నుంచి ఇప్పటి వరకు ఇంకా స్టార్ హీరోలు, వాళ్ళ స్టార్డమ్ ని ఇంకా కూడా ముందు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఈయన సినిమా బాలకృష్ణ అంటే ఏంటి, డైలాగ్ కింగ్. సో ఆయన డైలాగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. సో ముఖ్యంగా ఇక్కడ డాకు మహారాజ్ అంటే పేరెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఈ సినిమా కోసం అందరూ కూడా అంతే పీరియడ్ డిఫరెంట్ గా ఉంది, అబ్బా లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయని ఏముంటుంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఏముండబోతుందని ఆసక్తి అనమాట. సో మొత్తానికైతే ఈ సినిమాకి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా సినిమా వస్తుంది ఓకే, కానీ ఎలాంటి అప్డేట్స్ ఇస్తలేరు, ఏంటి ఎలాంటి ఈవెంట్స్ పెడతలేరు, ప్రమోషన్స్ లేవని చాలా మంది అభిమానులు అయితే డిసప్పాయింట్ అయ్యారు. సో మొత్తానికైతే ఇప్పుడు జనవరి 8న షూటింగ్ కూడా కొంచెం లేట్ గా అయింది. సో షూటింగ్ జరుగుతుంది, ఎప్పుడు ఇస్తారు అప్డేట్స్ అని చెప్పి ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. సో వెంటనే మళ్ళీ టీమ్ రియాక్ట్ అయ్యి సో ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఇంకో సాంగ్ కూడా రిలీజ్ రెడీగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారు ఆల్రెడీ. జనవరి 8న మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారంట. సో విజయవాడలో కానీ మంగళగిరిలో కానీ చేయబోతున్నారని తెలుస్తుంది. అలానే జనవరి 2వ తేదీన ట్రైలర్ ఈవెంట్ ఒకటి ఉండబోతుందంట. సో మన హైదరాబాద్ లో చేయబోతున్నారు. అలాగే జనవరి 4వ తేదీన యుఎస్ లో ఒక ఈవెంట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ యుఎస్ లో అయితే ఒక ఈవెంట్ జరిగింది అన్నమాట. సో నెక్స్ట్ మన తర్వాత మళ్ళీ డాకు మహారాజ్ కూడా అక్కడ ఈవెంట్ చేసుకోబోతున్నారు. కొంచెం మంచిదే అని చెప్పాలి, ఎందుకంటే మన సినిమాలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేసుకోవడం అనేది కొంచెం గ్రేట్ అని చెప్పాలి. అంటే మొత్తానికి అయితే ఇప్పుడు సంక్రాంతికి అయితే 3 సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సో వీళ్ళు ఏ సినిమా తక్కువ అని చెప్పలేము, ఏ సినిమా ఎక్కువ అని చెప్పలేము, అన్ని ఈక్వల్ గా అందరూ కూడా మంచి స్టార్డమ్. డాకు మహారాజ్ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు రావచ్చు అని అనుకుంటున్నారు? సో ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి మంగళగిరి, విజయవాడ అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా కూడా అందరికి అందుబాటులో ఉంటది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ రాబోతున్నారు. లేకపోతే ఎవరైనా ఒకరు అటు ఇటు అవుతే ఎవరైనా ఒకరైనా ఖచ్చితంగా వస్తారు అని అంటున్నారు. సో మొత్తానికైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు కాబట్టి వాళ్ళే వస్తారు చీఫ్ గెస్ట్ గా అంటున్నారు. అటు గేమ్ చేంజర్ కూడా జనవరి 4వ తేదీన ఒక ఈవెంట్ అయితే ఏపీలో చేయాలనుకుంటున్నారు. ఆ ఈవెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కాబట్టి సో ఇంకా చూస్తూ ఉంటే అటు పాలిటిక్స్ ఇటు మూవీస్ కూడా రెండు మంచిగానే వెళ్తున్నాయండి. ఆంధ్రాకి ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఒక ఎమోషన్ బేస్డ్ కనెక్షన్ ఉంటారు అనమాట. సో అందుకోసమని ఎవరిదైనా కూడా ఖచ్చితంగా హాజరు అవుతారు. కాకపోతే కొన్ని ఎవరన్నా అర్జెంట్ మీటింగ్స్ అవి ఉంటే పోస్ట్ పోన్ కూడా అంటే వాళ్ళ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే డాకు మహారాజ్ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అండ్ హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్, అమెరికాలో ఈవెంట్, ఇప్పుడు ఫ్యాన్స్ కి ఒకదాని వెనకాల ఇప్పుడు పండగ అనమాట. అందరికి సర్ప్రైజ్ ఇస్తున్నారు డాక్ మహారాజ్ మూవీ.